నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సినీ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మనం నిన్న నుంచి చూస్తున్నాము బెంగుళూరులో రేవు పార్టీ అని ఒక కలకాలం బాగా రేగిపోతుంది. ఈ క్రమంలో తెలుగు నటులకు సంబంధించిన ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారంట. ముఖ్యంగా హేమ గారు, అదేవిధంగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. శ్రీకాంత్ గారు కూడా ఉన్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా కొంతమంది రియల్ ఎస్టేట్లు ఎవరైతే బాగా చేసేవాళ్ళు వాళ్ళు కానీ, లేకపోతే బిజినెస్ మ్యాన్లు కానీ చాలామంది ఉన్నారంట. సో వీళ్ళందరూ ఉన్నారు ఆ పార్టీలో. ఇప్పుడు పార్టీలో ఉన్నారా లేదా అనేది రకరకాల. ఇప్పుడు శ్రీకాంత్ లాంటి మనిషే కానీ శ్రీకాంత్ కాదు. అది సడన్గా చూసినప్పుడు శ్రీకాంత్ లాగా ఉన్నాడు అనిపించింది. తర్వాత దీర్ఘంగా దాన్ని క్లోజ్కి వెళ్ళి చూస్తే ఇది శ్రీకాంత్. ఎవరో శ్రీకాంత్లో మనిషిని పోలిన పోలిక పర్సనాలిటీ. అందులో బ్లాక్ డ్రెస్, శ్రీకాంత్ ఎక్కువ బ్లాక్ డ్రెస్ వేస్తాడు కనుక ఆ డ్రెస్ చూసి గడ్డం శ్రీకాంత్ గడ్డంతో ఉన్నాడు. అదే ఆ ముందు ఎక్స్ట్రా తప్పని అనగానే వేసారు శ్రీకాంత్ హేమ అని. ఇప్పుడు హేమ అక్కడ ఉంది అండ్ ఆ అమ్మాయి వీడియో ఇచ్చింది. ఆ వీడియో ఇచ్చింది కాదు మా దగ్గర కస్టడీలో ఉందని పోలీసులు మళ్ళీ చెప్తున్నారు. నేను అడిగి లాజిక్, మీ కస్టడీలో ఉంటే అమ్మాయి వీడియో ఎలా ఇస్తుంది? అంటే అంటే లేదు సార్. బెంగళూరు పోలీసులు ఒక ఫోటో రిలీజ్ చేశారు హేమ గారి. ఆ ఫోటోలో ఉన్న డ్రెస్సు, ఆమె వీడియో చేసిన డ్రెస్సు సేమ్ డ్రెస్సు. సో దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు ఈ అమ్మాయి వీడియో చేసిన తర్వాత ఆ డ్రెస్ వాళ్ళు రిలీజ్ చేశారు అంటాను. అంటే వేరే ప్లేసులు కదా ఇవి. వేరే ఫామ్ హౌస్లో ఎప్పుడైనా ఒకటే చెట్లు ఉంటాయి. ఆకులు రాలే చెట్లు పెట్టరు. ఏ ఫామ్ హౌస్ అయినా, ఏ గెస్ట్ హౌస్ అయినా అలాంటి చెట్లే ఉంటాయి. చెట్టును చూసి ఇది సాక్ష్యం అంటే ఎట్లా? అలాంటి చెట్లు ఏ ఫామ్ హౌస్లో అయినా అలాంటి చెట్లు ఉంటాయి. ఆకులు రాలే చెట్లు ఎక్కువ పెట్టరు. ఎందుకంటే మెయింటెనెన్స్, ఊడవటం గేడవటం అన్ని ప్రాబ్లం వస్తాయి. రాలిపోయే పువ్వులు రాలే చెట్లు, ఆకులు రాలే చెట్లు పెట్టరు. నార్మల్గా ఇలాంటి బుషిగా ఉండే చెట్లే పెడతారు ఎక్కడైనా. వాళ్ళు అత్యుత్సాహంతో ఇప్పుడు ఒకటి పార్టీ జరిగిందయ్యా, ఓకే, కొంతసేపు వెళ్ళారని అనుకుందాం. పార్టీకి వెళ్తే తప్ప అంటే వెళితే తప్పు కాదు సార్. అక్కడ రేవు పార్టీ అంటే అక్కడ డ్రగ్స్ అని, లేకపోతే గంజాయి అని అలాంటివి అక్కడ పట్టుబడ్డాయి అంట. సో దానికి మీరేం చెప్తారు? పట్టుబడ్డాయి ఎక్కడ పడ్డాయి? బెంగళూరులో ఏమన్నా పోలీస్ ఇన్వెస్టిగేషన్ వెళ్ళి అక్కడ ఏమన్నా డ్రగ్స్ దొరికినాయి అన్నారా? డ్రగ్స్ సప్లై ఉందని ఇన్ఫర్మేషన్ మీద వచ్చామన్నారు. వచ్చిన వాళ్ళు ఆ పని చేశారా? వచ్చినాక డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళు ఏమన్నా పట్టుకున్నారా? లేకపోతే డ్రగ్స్ ఏమన్నా అక్కడ రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్ స్టాక్ దొరికిందా? ఏమి దొరికింది? ఏమీ లేకుండా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, దానికి వచ్చాం, దాన్ని డ్రగ్స్ అని పాపులర్ చేశారు. ఎవరు ఒక్కటి చూపించబట్టి కర్ణాటక పోలీసులు ఊరినే ఒక షో, ఏదో వాళ్ళు పెద్ద సిన్సియర్గా ఆఫీసర్లు సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నారు కలర్ ఇవ్వటం కోసమని. నిజమైన సిన్సియర్ వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి పోలీసులు? మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అందుకని వచ్చారు. వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇన్వెస్టిగేషన్ చేశారా? వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద అక్కడ పట్టుకున్నారా ఏదన్నా డ్రగ్స్? అక్కడ ఇన్ఫర్మేషన్ అమ్మినోడు ఎవడో పట్టుకున్నారా? ఏ బొచ్చు లేదు. ఊరినే వచ్చిన వాళ్ళు అంటే వచ్చినోడందరూ అక్కడికి పార్టీకి వస్తే, ఒక బర్త్డే పార్టీనో ఇంకో పార్టీకి వస్తే వచ్చిన వాళ్ళందరూ అక్కడ డ్రగ్స్ తీసుకుంటారా? ఎవడో తీసుకుని ఉన్నాడేమో, ఒకవేళ వాళ్ళ ప్రకారం తీసుకున్నాడు, మేము ఇన్వెస్టిగేషన్ తీసుకుంటే ఎవడో తీసుకుంటాడు, వాడిని పట్టుకోండి. వచ్చిన వాళ్ళందరూ తాగారు, వచ్చిన వాళ్ళందరూ ఏం ఉల్ఫా మాటలు. కర్ణాటక పోలీసు అత్యుత్సాహం, వాళ్ళని కాపాడుకోవడానికి వీళ్ళు చెప్తారు. కర్ణాటక మోడల్స్ ఉన్నారు, ఆ పేర్లు ఎందుకు బయట రాలేదు? ఏ కర్ణాటక మోడల్స్ని ఎందుకు బయటకు తీసుకురాలా? ఆ కర్ణాటక ఇండస్ట్రీలు, పెద్ద ఇండస్ట్రీస్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకు రాలా? వాళ్ళు ఎందుకు దాస్తున్నారు? అంటే మీ కర్ణాటక వాళ్ళని కాపాడుకుని ఇతరుల మీద బ్లేమ్ చేసేసి ఎస్కేప్ అవుదామని మీరు ఇది ఒక దౌర్భాగ్యపు కర్ణాటక పోలీసు ఆడిన ఒక దౌర్భాగ్యపు నాటకం. దీన్ని పట్టుకుని మన మీడియా మనాళ్ళ మీద మనం బురద తల్లుకుంటాం. వీళ్ళు అసలు వెళ్ళలేదు వాళ్ళు, ఓకే వెళ్ళారే అనుకుందాం. హేమ వెళ్ళిందని వాళ్ళు లేదు మా దగ్గర బుద్ధి జ్ఞానం లేని లాజిక్ అది. మా కస్టడీలో ఉందంటారు. మీ కస్టడీలో ఉంటే ఆవిడ ఎలా బయట ఇస్తుంది? మీడియాకి వచ్చి బయట ఎలా ఇస్తుంది? మీడియాకి వచ్చి సార్ అమ్మాయి తీయటానికి కస్టడీలో ఉన్నవాడు ఎవడైనా వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఉంటుందా నీ కస్టడీలో ఉంటే? బుద్ధి జ్ఞానం ఎవరు చెవులో పువ్వు పెడతారా? మీ కస్టడీలో ఉందట, ఆవిడ బయటకు వచ్చి వీడియో ఇచ్చిందంట. కష్టాట మీరు అంత ఇరిపప్పలా? కష్టంలో ఉన్న వాళ్ళని వీడియో చేయడానికి, ఫోన్ చేయడానికి అంత వీక్ దౌర్భాగ్యపు పోలీసు డిపార్ట్మెంట్ మీది కర్ణాటకది. ఏం పిచ్చివాగుళ్ళు ఏదో ఇట్లా బురదలేసి వాళ్ళ కర్ణాటక కన్నడీకులను కాపాడుకుంటానికి ఆ పోలీసులు చేస్తున్న దౌర్భాగ్యం. మీరు ఇప్పుడు రాష్ట్ర విభజన చేసి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఆ కర్ణాటక పోలీసులు అంతే.
మా బురద మనమే చల్లి వాళ్ళ బురదను వాళ్ళు కాపాడుకుంటాం. ఎందుకు రాలేదని ఈ రూపం ఉన్న శ్రీకాంత్ పేరు వచ్చి లాగాను హేమ పేరు ఇంకో హేమ అనే పేరుంటే ఆ హేమ మోడలు, ఆ అమ్మాయి ఇంకో హేమ మోడల్ అని ఉంది. కొన్ని వార్తలు వస్తున్నాయి జానీ మాస్టర్ కూడా ఉన్నాడని చెప్తున్నారు. మన మీడియా చాలా చులకన మీడియా, కానీ అదే తమిళనాడు మీడియాను కర్ణాటక మీడియా వాళ్ళని ఎలా కాపాడుకుంటారు చూడండి. వాళ్ళని కాపాడుకుని ఈ బురద ఇతరుల మీద చల్లేస్తారు వాళ్ళు. ఇక్కడ ఆ అమ్మాయి హేమ అని మరో మోడల్ ఉంది. ఆ అమ్మాయి బదులు ఈ హేమ వాళ్ళ దగ్గర కస్టడీలో ఉన్నది మోడల్ హేమ, నాట్ మన తెలుగు ఆర్టిస్ట్ హేమ కాదు. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కావడం ముందు రూమర్స్ హేమ ఆర్టిస్ట్, సినిమా ఆర్టిస్ట్ హేమ అనేసి పార్థం పేరు. ఎందుకంటే వాళ్ళ హేమను కాపాడుకుంటానికి, వాళ్ళ మోడల్ హేమను కాపాడుకుంటానికి. ఇది దౌర్భాగ్యపు పోలీస్ చేష్టలు, కర్ణాటక చిలిపి చేష్టలు. అసలు వాళ్ళ కనుక బాధ్యత ఉంటే కర్ణాటకలోనే ఎందుకు రేవు పార్టీలు డ్రగ్స్ సప్లై అవుతున్నాయి? మీ దౌర్భాగ్యం ఏంటి? మీ రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం. మీ రాష్ట్రంలో మీ అధికారులు ఏం చేస్తున్నారు? మీ రాష్ట్రంలో ఎందుకు ఎప్పటికప్పుడు డ్రగ్స్ దొరుకుతున్నాయి? సిగ్గుండాలి కదా మీకు. మీ రాష్ట్రంలో డ్రగ్స్ ఉన్నాయి, అక్కడి నుంచి వచ్చారు మీ రాష్ట్రంలో ఉండబట్టే కదా. దౌర్భాగ్యం మీ రాష్ట్రంలో ఉండబట్టే కదా. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, అక్కడ లేదనేగా, మా రాష్ట్రంలో లేదనేగా అర్థం. మీ దగ్గరికి వచ్చాను, మీరు ఆ దౌర్భాగ్యపు కొంపట మీరు పెట్టుకుని ఉన్నారు. మమ్మల్ని అంటారు ఎందుకు? మీరు అది చూడండి. ముందు నిన్న వచ్చారు పోలీసులు, రాగానే పట్టుకున్నారా? ఎక్కడైనా ఇదిగో ఇన్ని గ్రాములు మిల్లీగ్రామ్స్ కొకైన్ దొరికిందో, లేకపోతే ఇంకో బొచ్చు దొరికిందో, భూషణ దొరికిందో, ఇదిగో మేము పట్టుకున్నాం డ్రగ్స్ అని చెప్పారా? లేదు. ఇదిగో టెస్ట్ చేసాం, వీళ్ళు ఈ నలుగురు డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్ళు ఉన్నాయి మా మెడికల్ టెస్ట్లో అన్నారా? అది లేదు, ఏమీ లేదు. వచ్చారు, హడావిడి చేశారు, తెలుగు ఆర్టిస్టుల మీద వేసి మిగతా వాళ్ళందరినీ దొరికిన అక్కడ ఫోటోలు చూస్తే అంతా కర్ణాటకలే, అందరు వీళ్ళు బెట్టింగ్ గ్యాంగ్. ఎందుకు వీళ్ళు వెనక పోలీసులు వాళ్ళని కాపాడుకుంటున్నారు? బెట్టింగ్ గ్యాంగ్ ఇది, క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ నిన్న అక్కడ కలిసింది. మొన్న బాగా సంపాదించారు ఈ మధ్య. ఎందుకంటే బెంగళూరు ఓడిపోతుంది వరుసగా 7 మ్యాచ్లు ఓడిపోయిన బెంగళూరు ఇక లాభం లేదు అనుకున్న స్టేజ్లో అనూహ్యంగా అది 6 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్ళింది. సో ఈ అనూహ్యంగా 6 మ్యాచ్లు గెలవడంలో వీళ్ళు బెట్టింగ్లో బేబస్సగా సంపాదించారు. బెంగళూరు గెలవదు అనేవాళ్ళు ఎక్కువ, గెలుస్తుంది అనేవాళ్ళు వీళ్ళు. సో వీళ్ళు సంపాదించేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సెమీఫైనల్స్ ఉంది, దానికోసం ప్రిపరేషను, దందా ప్రిపరేషన్కి ఈ సెలబ్రేషను, మనం ప్లే ఆఫ్స్కి వచ్చిన అది బెట్టింగ్ గ్యాంగ్. వాళ్ళని బెట్టింగ్ గ్యాంగ్ కోర్టుల మీద వీళ్ళకి బెచ్చం పారేసినట్టు ₹1,00,000 కూడా అలా బెచ్చం పారేసినట్టు పారేస్తారు. అందుకని వాళ్ళని కాపాడుకోవటానికి ఏదో చేసాము, డ్యూటీ చేసాం, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి డ్యూటీ చేసాం, వాళ్ళెవరో దొరికారు. అంటే హేమ గారు పరారని వార్తలు వస్తున్నాయి. మళ్ళీ పరారైతే అమ్మాయి బయట ఎందుకు చెప్పుద్ది? పరారైతే నువ్వు చూపించచ్చుగా, అరెస్ట్ చేసి ఫోటోలు పంపించచ్చుగా. ఇదంతా బ్యాడ్గా చేస్తున్నారంటారా కర్ణాటక పోలీసులు? వాళ్ళని కాపాడుకోవటానికి, వాళ్ళ లోకల్ పీపుల్ని కాపాడుకోవటానికి, వాళ్ళ మోడల్స్ని కాపాడుకోవటానికి ఇది మనమే తోసి, మనం ఆర్టిస్టుల మీద తోసి, మనం విచక్షణ లేకుండా, మన మీడియా విచక్షణ లేకుండా మనం ట్రోల్ చేసేస్తున్నాం. మనకేంటంటే మనం పొరగడ్డి పుల్లకూర రుచి మన తెలుగు వాళ్ళకి మన వాళ్ళని ఎంత అవమానించుకుంటాం మనకు అంత సంతోషం. మన వాళ్ళని మనం కించపరుచుకుని వాడేమో వాళ్ళని కాపాడుకుంటాడు, తమిళోడు వాళ్ళని కాపాడుకుంటాడు, గుజరాత్ వాడిని కాపాడుకుంటాడు, బాంబే వాడిని కాపాడుకుంటాడు. మనమేమో మనం ఎండబెట్టుకుంటాం. మన దౌర్భాగ్యం అది. అందుకనే అన్నానే వెలుగువాడినా తెలుగువాడినా నిప్పులాగా చంద్రనిప్పులాగా, కానీ 1000 ఏళ్ల దాస్యం వల్ల బ్రష్ ఉండరా అని. అది మన భ్రష్టత్వం మన దగ్గర ఉంది. మనం ఎండేసుకుంటానికి రెడీ. వాళ్ళేమో మిగతా రాష్ట్రాలు వాళ్ళని కాపాడుకుంటానికి చూస్తారు. అయ్యో జరిగింది, మన పరువు కాపాడుకోవాలి, మన వాళ్ళ పరువు కాపాడుకోవాలని అది ఉండదు మనకి. అసలు శ్రీకాంత్ ఫోటో చూసి బుద్ధి ఉండాలి కదా. వాడు ఎందుకు చూడగా శ్రీకాంత్ అని అన్నింటిలో మీడియాలో దౌర్భాగ్యం కదా అది. శ్రీకాంత్ ఏంటి, అతని నేపథ్యం ఏంటి, ఇన్ని సంవత్సరాలు అతను ఇండస్ట్రీలో ఉన్నాడే, అతను ఇలాంటి పని చేస్తాడా, ఇలాంటికి వెళ్తే డ్రగ్స్ తీసుకుంటాడా? అలాంటి వాడు కాదు కదా. అతని చరిత్ర ఏంటి, ఎక్కడి నుంచి అతను సినిమా ఆర్టిస్ట్ అవ్వడానికి ముందు సినిమాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల నుంచి నాకు తెలిసిన మనిషి. ఆ రోజు నుంచి కూడా క్రమశిక్షణ ఒక పద్ధతి, ఫైటింగ్ ఫర్ ది కెరియర్ కోసం జాగ్రత్త పడటం, బాడీ కానీ ఫేస్ కానీ కాపాడుకుంటాం, అలా వెళ్ళే మనిషి. అలా వెళ్ళేవాడు ఇలాంటి చిల్లర పనికి తనకేం అవసరం? డ్రగ్స్ తీసుకోవాలంటే ఇక్కడికి రావాలని
వాళ్ళ సొంత ప్లేస్లోనే తీసుకోండి. ఏముంది ఇది మోసేయటమే, బురద జల్లేయటమే. మన తెలుగు వాళ్ళకున్న దౌర్భాగ్యం. మన తెలుగు వాళ్ళ మీద మనం బురద జల్లుకోవడానికి చాలా గొప్ప ఫీల్ అయిపోతాం. ఆహా, మనం మా నాన్న ఇరికిచ్చామని. ఇది దౌర్భాగ్యపు లక్షణం మనది. వాళ్ళేమో కాపాడుకుంటానికి మన అలా ముందు పెడతారు. ఎక్కడ వాళ్ళ ఆధారాలు ఒకటి చూపించమనండి. ఇదిగో వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు, ఇంతవరకు పట్టుకున్నారా? 6 రోజులు అయింది. డ్రగ్స్ తీసుకున్న టెస్ట్లు ఏమైనా చేసి పట్టుకున్నారా? లేదు. డ్రగ్స్ ఏమైనా దొరికినాయా? లేదు. డ్రగ్స్ సప్లై చేసిన వాడిని ఏమైనా పట్టుకున్నారా? అసలు ఈ డ్రగ్స్ విషయంలో సప్లై చేసిన వాడు పరమ దొంగ. వాడు ఫస్ట్ విక్టిమ్. వాడిని పట్టుకోవాలి. దొంగ సప్లై చేసిన వాడిని పట్టుకోవాలి. తీసుకున్న వాడిని పట్టుకున్నా కూడా కేసు ప్రకారం, చట్టం ప్రకారం తీసుకున్నవాడు బాధితుడి కిందే లెక్క. అమ్మేవాడు, సప్లై చేసేవాడే శిక్షార్హుడు. వాళ్ళని పట్టుకోరు కదా ఫస్ట్. అదేమీ లేదు. వెళ్ళారు, వీళ్ళందరూ తీసుకున్నారు. కంటి తురుపు పెద్ద నాకు ఆఫీసర్లు, ఈ కర్ణాటక ఆఫీసర్లు పెద్దగా డ్యూటీ చేసేసినట్టు, పెద్దగా సిన్సియర్గా ఏదో పట్టేసుకున్నట్టు ఈ పిచ్చ బిల్డప్. అంతేగాని నథింగ్ మోర్ దెన్ దట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.